హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మహాభారతంలో పాండవుల వనవాసంపై ఎంత అవగాహన ఉందో తెలుసుకుందాం. మొదటవది, పాండవులు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశారు? ఆప్షన్ ఏ 10 సంవత్సరాలు, ఆప్షన్ బి 12 సంవత్సరాలు, ఆప్షన్ సి 13 సంవత్సరాలు, ఆప్షన్ డి 14 సంవత్సరాలు. సరైన సమాధానం 12 సంవత్సరాలు. రెండవ ప్రశ్న, వనవాసానికి కారణమైన ఆట ఏమిటి? ఆప్షన్ ఏ ధనుర్విద్య, ఆప్షన్ బి యజ్ఞం, ఆప్షన్ సి పాసాలట, ఆప్షన్ డి పోటీ. సరైన సమాధానం పాసాలట. మూడవ ప్రశ్న, ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ శిశుపాలుడు, ఆప్షన్ బి జయద్రథుడు, ఆప్షన్ సి కర్ణుడు, ఆప్షన్ డి దుర్యోధనుడు. సరైన సమాధానం జయద్రథుడు. నాలుగవ ప్రశ్న, అర్జునుడు పాశుపత్తాస్త్రం ఎవరి నుండి పొందాడు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి అగ్ని, ఆప్షన్ సి వర్ణుడు, ఆప్షన్ డి శివుడు. సరైన సమాధానం శివుడు. ఐదవ ప్రశ్న, యక్ష ప్రశ్నల్లో ప్రశ్నలు అడిగింది ఎవరు? ఆప్షన్ ఏ యమధర్మరాజు, ఆప్షన్ బి ఇంద్రుడు, ఆప్షన్ సి వాయుదేవుడు, ఆప్షన్ డి వరుణుడు. సరైన సమాధానం యమధర్మరాజు. ఆరవ ప్రశ్న, అర్జునుడు స్వర్గానికి వెళ్ళి ఎవరిని కలిశాడు? ఆప్షన్ ఏ వరుణుడు, ఆప్షన్ బి కుబేరుడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి అగ్ని. సరైన సమాధానం ఇంద్రుడు. ఏడవ ప్రశ్న, దుర్వాస మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు పాండవులను రక్షించినది ఎవరు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి ద్రౌపది, ఆప్షన్ డి కృష్ణుడు. సరైన సమాధానం కృష్ణుడు. ఎనిమిదవ ప్రశ్న, వనవాసంలో భీముడు హనుమంతుణ్ణి ఎక్కడ కలిశాడు? ఆప్షన్ ఏ గంధమాదన పర్వతం, ఆప్షన్ బి కైలాసం, ఆప్షన్ సి మేరు, ఆప్షన్ డి వింధ్య. సరైన సమాధానం గంధమాదన పర్వతం. తొమ్మిదవ ప్రశ్న, అరణ్యవాసంలో పాండవులు ఎక్కువగా ఏ అడవిలో ఉన్నారు? ఆప్షన్ ఏ దండకారణ్యం, ఆప్షన్ బి కామ్యాకవనం, ఆప్షన్ సి నైమిసారణ్యం, ఆప్షన్ డి మత్స్యదేశం. సరైన సమాధానం కామ్య కవనం. పదవ ప్రశ్న, అర్జునుడు శివునితో యుద్ధం చేసినప్పుడు ఆయన ఏ వేషంలో ఉన్నాడు? ఆప్షన్ ఏ బ్రాహ్మణుడు, ఆప్షన్ బి కిరాతుడు, ఆప్షన్ సి రాజు, ఆప్షన్ డి యోగి. సరైన సమాధానం కిరాతుడు. 11వ ప్రశ్న, యక్ష ప్రశ్నల్లో మొదటగా పడిపోయినవాడు ఎవరు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి నకులుడు, ఆప్షన్ డి సహదేవుడు. సరైన సమాధానం నకులుడు. 12వ ప్రశ్న, యుధిష్ఠరుడు ఎందుకు నకులుని ముందుగా బ్రతికించాడు? ఆప్షన్ ఏ ప్రేమ వల్ల, ఆప్షన్ బి శక్తి వల్ల, ఆప్షన్ సి భయం వల్ల, ఆప్షన్ డి ధర్మం వల్ల. సరైన సమాధానం ధర్మం వలన. 13వ ప్రశ్న, అరణ్యవాసం తర్వాత ఏ దశ ప్రారంభమైనది?
ఆప్షన్ ఏ అజ్ఞాతవాసం, ఆప్షన్ బి యుద్ధం, ఆప్షన్ సి యజ్ఞం, ఆప్షన్ డి రాజ్యాభిషేకం. సరైన సమాధానం అజ్ఞాతవాసం. 14వ ప్రశ్న. జయద్రథుడు ద్రౌపదిని ఎక్కడి నుండి అపహరించడానికి ప్రయత్నించాడు? ఆప్షన్ ఏ సభ, ఆప్షన్ బి నదీ తీరము, ఆప్షన్ సి ఆశ్రమం, ఆప్షన్ డి రాజమందిరం. సరైన సమాధానం ఆశ్రమం. 15వ ప్రశ్న. అర్జునుడు స్వర్గంలో ఏ విద్యను అభ్యసించాడు? ఆప్షన్ ఏ సంగీతం, ఆప్షన్ బి నృత్యం, ఆప్షన్ సి వేదాలు, ఆప్షన్ డి దివ్యాస్త్ర విద్య. సరైన సమాధానం దివ్యాస్త్ర విద్య. 16వ ప్రశ్న. వనవాసంలో పాండవులు ఎక్కువగా ఎవరి ఆశ్రమంలో ఉన్నారు? ఆప్షన్ ఏ వ్యాసుడు, ఆప్షన్ బి లోమస మహర్షి, ఆప్షన్ సి దుర్వాసుడు, ఆప్షన్ డి మార్కండేయుడు. సరైన సమాధానం లోమస మహర్షి. 17వ ప్రశ్న. భీముడు బకాసురుణ్ణి ఎక్కడ సంహరించాడు? ఆప్షన్ ఏ ఏకచక్రపురం, ఆప్షన్ బి కామ్యకవనం, ఆప్షన్ సి ఇంద్రప్రస్థం, ఆప్షన్ డి ద్వారక. సరైన సమాధానం ఏకచక్రపురం. 18వ ప్రశ్న. వనవాసంలో ద్రౌపది ఎక్కువగా ఎవరిని ప్రేరేపించింది? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి యుధిష్ఠిరుడు, ఆప్షన్ సి నకులుడు, ఆప్షన్ డి సహదేవుడు. సరైన సమాధానం భీముడు. 19వ ప్రశ్న. అర్జునుడు దివ్యాస్త్రాలు ఎవరెవరితో పొందాడు? ఆప్షన్ ఏ బ్రహ్మ మాత్రమే, ఆప్షన్ డి ఇంద్రుడు మాత్రమే, ఆప్షన్ సి శివుడు మాత్రమే, ఆప్షన్ డి అనేక దేవతలతో. సరైన సమాధానం అనేక దేవతలతో. 20వ ప్రశ్న. వనవాసంలో పాండవులు మొదటిగా ఏ అడవికి వెళ్ళారు? ఆప్షన్ ఏ దండకారుణ్యం, ఆప్షన్ బి కామ్యాకవనం, ఆప్షన్ సి గంధమాదనం, ఆప్షన్ డి నైమిసారణ్యం. సరైన సమాధానం కామ్యకవనం.